మొక్కకు పోషకాలను అందించే సూక్ష్మజీవుల సముదాయమే జీవన ఎరువులు. జీవన ఎరువులను పంటలకు అందించినప్పుడు నేలల్లో జీవరాశి పెంపొందుతుంది. అంతేకాదు, మొక్క పెరుగుదలకు అవసరమైన హార్మోన్లు, ఎంజైమ్లు, పోషకాలు మొక్కలకు లభ్యమవుతాయి. నేలల్లో మిగిలిపోయిన చలన స్థితిలో లేని పోషకాలు జీవన ఎరువుల వల్ల మొక్కలకు అందుబాటులోకి వస్తాయి. జీవన ఎరువుల వాడకంతో రైతుకు ఖర్చు తగ్గడమే కాదు, భూమిలో సేంద్రియ పదార్థం సారం పెరిగి మేలైన దిగుబడులను పొందవచ్చు. జీవన ఎరువులుగా ఉపయోగపడేవి రైజోబియం, అజోస్పైరిల్లం, అజటోబాక్టర్, ఫాస్ఫోబాక్టర్. నేలలోని భాస్వరాన్ని మొక్కలకు అందుబాటులోకి తెచ్చేది ఫాస్ఫోబాక్టర్ అనే జీవన ఎరువు. మరి ఈ జీవన ఎరువులను ఎలా వాడుకోవాలి, వీటి వాడకం వల్ల పంటలకు కలిగే ప్రయోజనాలేమిటి అనే వివరాలను మనకందిస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం పాలెం కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ టి ప్రభాకర్ రెడ్డి. ప్రస్తుత వ్యవసాయంలో ఈ రైతులు కాంప్లెక్స్ ఎరువులు ఎక్కువగా వాడుతున్నారు. ఇలాంటి కాంప్లెక్స్ ఎరువులు అధికంగా వాడటం వల్ల ఈ భూమిలో భాస్వరం యొక్క మోతాదు అనేది పెరిగిపోవడం అనేది జరుగుతుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఈ రసాయన ఎరువులపై పెట్టే ఖర్చు తగ్గించాలన్నా, అధికంగా వేసే కాంప్లెక్స్ ఎరువులను మోతాదు తగ్గించాలన్నా జీవన ఎరువుల వాడకం అనేది చాలా ముఖ్యమైనది. ముఖ్యంగా ఈ భాస్వరాన్ని కరిగించే జీవన ఎరువు పిఎస్బి అంటే ఫాస్ఫరస్ సాల్యుబలైజింగ్ బ్యాక్టీరియా. అంటే ఈ బ్యాక్టీరియా నేలలో అధికంగా ఉండే భాస్వరంని కరిగించి మొక్కకు అందని రూపంలో ఉండే బ్యాక్టీరియాని కరిగించి మొక్కకు అందే రూపంలోకి మారుస్తుంది. సో ఈ బ్యాక్టీరియా వలన రసాయన ఎరువుల యొక్క మోతాదుని, అంటే ఈ భాస్వరం యొక్క మోతాదుని మనము 25 నుంచి 50% వరకు కూడా తగ్గించుకోవచ్చు. దీనివల్ల మనం ఒక ఎకరానికి 800 నుంచి 1200 రూపాయల వరకు కూడా రైతు ఆదా చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఈ పిఎస్బి అనేది ఒక సూక్ష్మజీవుల సముదాయం. పిఎస్బిని రైతులు ఎలా వాడుకోవాలనేది చాలా రైతులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా విత్తన శుద్ధి విధానం కనుక చూసినట్లయితే మనం ఒక 200 గ్రాముల జీవన ఎరువుని ఒక ఎకరాకు సరిపోయే విత్తనాలు అంటే 6 కేజీలు కావచ్చు లేదా 8 కేజీలు కావచ్చు పట్టించి విత్తుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇక్కడ మనం ఒక బెల్లం ద్రావణంని, ఒక 10 గ్రాముల బెల్లంని 10 ml వాటర్లో కలిపి ఈ బెల్లం ద్రావణం కనుక మనం తీసుకొని ఈ బెల్లం ద్రావణాన్ని విత్తనానికి పట్టించి తర్వాత ఈ జీవన ఎరువును మనం పట్టించినట్లయితే ఆ యొక్క జీవన ఎరువు అనేది కరెక్ట్గా మొక్కకు అందే అవకాశం ఉంటుంది. ఈ నేలకు వేసే విధానంలో 2 కేజీల జీవన ఎరువుని, పిఎస్బి జీవన ఎరువుని, 2 కేజీల జీవన ఎరువుని ఒక 100 కేజీల పాము యార్డ్ మాన్యూర్ అంటే పశువుల ఎరువులో కలుపుకొని సాళ్ళల్లో కానీ అదే వరి పంటకైతే దమ్ములో కానీ వేసుకోవాలి. ముఖ్యంగా ఈ జీవన ఎరువు యొక్క పనితనం ఎక్కువగా ఉండాలంటే నేలలో సేంద్రియ కర్బన మోతాదు అనేది ఎక్కువగా ఉండాలి. సో ఎక్కడైతే నేలలో సేంద్రియ ఎరువు ఎక్కువగా ఉంటే మనం వేసిన జీవన ఎరువు అనేది ఆ యొక్క సూక్ష్మజీవులు అనేది తొందరగా ఈ యొక్క పాపులేషన్ పెంచుకొని వాటి యొక్క భాస్వరాన్ని కరిగించే యొక్క కెపాసిటీ కూడా, అంటే ఎఫిషియన్సీ కూడా పెరుగుతూ ఉంది. అలాగే మూడొక విధానం నారును ముంచి నాటుకోవడం. నారును పెంచి నాటుకునే పద్ధతులు ఉండే మొక్కలకి, ముఖ్యంగా వరి కానీ, సో వీటికి ఏంటంటే ఒక 1:10 రేషియోలో జీవన ఎరువు నీరును కలుపుకొని ఆ జీవన ఎరువు యొక్క ద్రావణంలో మనం ఈ యొక్క నారును ముంచి నాటుకోవడం ద్వారా కూడా మనం ఏదైతే సూక్ష్మజీవుల సముదాయాన్ని మనం భూమికి అందించి ఈ యొక్క భాస్వరాన్ని కరిగించుకునే అవకాశం ఉంటుంది. ఏదైతే ద్రవరూప జీవన ఎరువు కూడా మనకు ప్రస్తుతం అందుబాటులో ఉంది. ఈ ద్రవరూప జీవన ఎరువు అయితే మనకి సో ఈ 250 ml ద్రవరూప జీవన ఎరువుని మనం ఒక ఎకరానికి సరిపోతుంది. సో దీన్ని విత్తన శుద్ధికి వాడుకోవచ్చు, పశువుల ఎరువులో కలిపి కూడా చల్లుకోవచ్చు. అలాగే నారును ముంచి నాటుకునే విధానంలో కూడా ఈ ద్రవరూప జీవన ఎరువును వాడుకోవచ్చు. ముఖ్యంగా ఈ పిఎస్బి అంటే ఫాస్ఫరస్ సాల్యుబలైజింగ్ బ్యాక్టీరియా ఈ యొక్క జీవన ఎరువు మనకు ఘన రూపంలో అయితే 1 kg ప్యాకెట్ ఉంటుంది, అది 100 రూపాయల నుంచి 100 రూపాయల వరకు ఉంటుంది. ద్రవ రూపంలో అయితే 250 ml అందుబాటులో ఉంటుంది, అది కూడా 150 రూపాయల వరకు ఉంటుంది. సో వీటి ద్వారా మనం ఒక ఎకరానికి సరిపోయే విధంగా విత్తన శుద్ధి కానీ నేలలో వేసుకునే విధానం కానీ చేసినట్లయితే సో మనకు ఈ యొక్క భాస్వరం మోతాదు తగ్గించుకొని ఎలాంటి, అంటే దిగుబడిలో ఎలాంటి తేడా లేకుండా మనము ఈ యొక్క జీవన ఎరువు ద్వారా అధిక ఆదాయాన్ని సాధించే అవకాశం ఉంటుంది. అలాగే మనం యొక్క పంటకు పెట్టే ఖర్చును కూడా మనం తగ్గించుకునే అవకాశం ఉంటుంది.